వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత్ లో చొరబాటుకు సిద్ధంగా 800 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇది వాస్తవం. పాకిస్తాన్ భారీ కుట్రను పసిగట్టాయి నిఘా వర్గాలు. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్తాన్ సుమారు 800 మంది ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఆ దేశ సైన్యం కలిసి ఈ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు బుధవారం హెచ్చరించాయి. ఉగ్రవాదులను చొప్పించడం కోసం పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సుమారు 70 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించాయి. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మధ్యప్రాచ్య సంక్షోభంపై కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో భారత్ లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే అదునుగా భావించి పాకిస్తాన్ ఈ కుట్రకు పాల్పడుతుందని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని లాంచ్ ప్యాడ్లకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను తరలించి చొరబాటును సిద్ధంగా ఉంచారని సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవల కాలంలో భారత భద్రతా బలగాల అప్రమత్తతతో పలు చొరబాటు యత్నాలు విఫలమయ్యాయి. దాంతో పాకిస్తాన్ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఒకేసారి పలు ప్రాంతాల నుంచి 10 నుంచి 15 మంది చొప్పున గ్రూపులుగా ఉగ్రవాదులను పంపి భద్రతా బలగాల దృష్టిని మరచాలని పాకిస్తాన్ చూస్తుంది. ఇలా చేస్తే కొందరినైనా భారత్ లోకి చొరబడగలమని పాకిస్తాన్ భావిస్తోంది. గత ఏడాది భారత్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాక్ పై ఒత్తిడి పెరిగింది. దాంతో కాశ్మీర్ లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. లష్కర్ ఇ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఐసిస్ పై ఒత్తిడి వస్తుంది. స్థానిక నెట్వర్క్లు బలహీనపడటంతో సరిహద్దుల నుంచి శిక్షణ పొందిన యుద్ధ నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులను పంపి భారీ దాడులకు పాల్పడాలని ఐసిస్ యోచిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏమైనా పాకిస్తాన్ బుద్ధి మారదు, అంతే. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్ లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.